హలో, ఎలా ఉన్నారు అందరూ? నేను చీకట్లో లేను, పార్కింగ్ గరాజ్లో ఉన్నాను. ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాము. ఐ నో చాలా రోజులు అయింది. అది నా ల్యాక్ ఆఫ్ కన్సిస్టెన్సీ వల్ల కాదు, లేదా ల్యాక్ ఆఫ్ డిసిప్లిన్ వల్ల కాదు. అది బికాస్ ఇక్కడ సమ్మర్ బ్రేక్ అన్నమాట. ఈ వీక్ యాక్చువల్లీ నెక్స్ట్ వీక్ కూడా తీసుకుంటారు చాలామంది. నెక్స్ట్ వీకే తీసుకుంటారు. ఈ ముందు వీక్స్ మరీ క్రౌడెడ్గా ఉండకూడదు అని చెప్పి తీసుకుంటారనమాట. సో సమ్మర్ బ్రేక్ వల్ల కొంచెం రికార్డింగ్స్ కూడా నేను కొంచెం బ్రేక్ ఇచ్చాను. ఎనీవే, సో ఇవాళ కొంచెం వి విల్ క్యాచ్ అప్ ఆన్ కొన్ని ఇంట్రెస్టింగ్ సాంగ్స్ ఇన్ తెలుగు ఫిల్మ్స్ అన్నమాట. సో లాస్ట్ టైం రిమెంబర్ ధర్మవతి రాగం ఎపిసోడ్ చేసినప్పుడు చాలామంది రియాక్ట్ అయ్యారు. ఒకళ్ళైతే చాలా మంచి పాట కూడా చెప్పారు. ధర్మవతిలో కలలు కనే కాలాలు, కరిగిపోవు సమయాలు, దొర్చెరిగిపోని మొక్కే వెయ్యనా, ఓ చూపురాయు లేఖలు, దిశలు మారు గమ్యాలు, ఒంటరిగా పయనం చేయనా, ఇది చేరువ కోరే తరుణం, ఇరు ఎదలలో మెల్లని చలనం, ఇక రాత్రులు ఇంకొక నరకం, వయసుల అతిశయం, ఇది కట్టిన నడిచే పర్వం, ఇది కలలకు తమ తమ రూపం, వెలుకూరును నిప్పుతూ స్నేహం, దేవుని రహస్యము, లోకంలో తీరని భాష, హృదయంలో వెలిగే భాష, మెల్లమెల్లగా వినిపించే ఘోష, కలలు కని కాలాలు, కరిగిపోవు సమయాలు, చెరిగిపోని ముగ్గే వెయ్యనా, ఓ చూపురాయు లేఖలు, దిశలు మారు గమ్యాలు, ఒంటరిగా పయనం చెయ్యనా. ఇది కూడా ధర్మవతి రాగమే. ఇంకొకటి చాలా ఇంట్రెస్టింగ్ పాట ధర్మవతి రాగంలో కూడా ఉంది. అదేంటి చెప్పడా? రా 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 కుమార రాజసాన ఏలరా, ఎదపై చేర నీర పూలమాలే, నీవుగా నీవు పీల్చి శ్వాసలో ఊయలోకి ఆశతో పంపుతున్నా నా ప్రాణాలను నీ వైపుగా. యాక్చువల్లీ లిరిక్స్లో పంపుతున్న నా ప్రాణాలను నీ వైపుగా అలా ఎలా పంపిస్తారు? ఓకే కవిత్వంలో అలా ఉంటుందేమో. ఓకే, ఐ అప్రిషియేట్ ఇట్. సో ఇది కూడా ధర్మవతి రాగం. ఇంకొకటి ధర్మవతి రాగంలో అఫ్ కోర్స్ మనందరికీ చాలా ఇష్టమైన తెలిసిన పాట, మంగళప్రదాయ గోతురంగతే నమ శివాయ, గంగయా తరంగితోత్తమాంగతే నమ శివాయ, ఓం నమో నమో నమ శివాయ, శూలినే నమో నమః కపాలినే నమ శివాయ, పాలిని విరంచి తుండమాంగతే నమ శివాయ. బాగుంటుంది అది కూడా. ఇదేం పాట చెప్పండి? అందెల రవ మీది పదములదా, అందెల రవ మీది పదములదా, అంబరమంటిన హృదయముదా, అమృత గానమీది పెదవులదా, అమితానంద పోయద సడిదా, అందెల రవ మీది పదములదా.
ఇది కూడా చాలా మంచి పాట లేదా కీర్తన అని కూడా చెప్పచ్చు ధర్మవతి రాగంలో. ఇంకొకటి ధర్మవతి రాగంలో కోర్స్ అందరికి తెలుసు కదా, ఒట్టగట్ట కత్తికో కొంటెగాన్ని కట్టుకో కొంగు తీసి చుట్టుకో కోటి వన్నెలున్న దాన్న అందమంతా ఇచ్చుకో అందినంతా పుచ్చుకో వాళ్ళు కళ్ళ పిల్ల దాన్న తీరాలి అచ్చట్లు సాగాలి ముచ్చట్లు సిక్కుల్లో జారిపోవాలి చీకట్లు తీరాలి అచ్చట్లు సాగాలి ముచ్చట్లు సిక్కుల్లో జారిపోవాలి చీకట్లు కొంటెగాన్ని కట్టుకో కొంగుకేసి చుట్టుకో కోటి వన్నెలున్న దాన్న అందమంతా ఇచ్చుకో అందినంతా పుచ్చుకో వాళ్ళు కళ్ళ పిల్ల దాన్న. ఇది హిందీలో ఒక వర్షన్ ఉంటుందన్నమాట, మన చిరంజీవి గారు చేసింది. హీరోయిన్ ఎవరో నాకు తెలియదు, కానీ హీరా రాజగోపాల్ గారు ఈ సెకండ్ హీరోయిన్ రోల్లో చేశారు. ఓకే, సో ఆ పాట రూప్ సుహానా సంథింగ్ ఒకటి ఉంటుందన్నమాట. ఇట్స్ ఇంట్రెస్టింగ్, వింటే బాగుంటుంది. ఐ ఎంజాయ్డ్ ఇట్ థరోలీ. ఎందుకంటే నాకు ఎంతసేపు ఈ తమిళ్లో తెలుగులో విని అలవాటైపోయి సడన్గా నేను హిందీలో వినేసరికి ఐ వాజ్ లైక్ వావ్, బాగుంది వినటానికి. అండ్ వెన్ ఐ షేర్డ్ ఇట్ ఆన్ వాట్సాప్ యెస్టర్డే కదా, అందరూ దానికి అట్లీస్ట్ ఒక 20 people మెసేజ్ చేశారు తెలుసా, ఇది ఒక పాట ఉన్నట్టు మాకు తెలియదు అని. యా ఎగ్జాక్ట్లీ, నాకు కూడా తెలియదు అదొకటి ఉన్నట్టు. అండ్ చిరంజీవి గారు యాక్ట్ చేశారన్న విషయం తెలీదు. అఫ్ కోర్స్ అది హిందీ రీమేక్ అయి ఉంటుంది, బికాస్ ద నేమ్ ఈజ్ ఆల్సో ద జెంటిల్మెన్ అండ్ కొరియోగ్రఫీ ఈజ్ ఎగ్జాక్ట్ సేమ్ టు సేమ్, లైక్ ఫ్రేమ్ టు ఫ్రేమ్ సేమ్ టు సేమ్. ఓన్లీ ఆయన ఎవరు ఒక ఆయన ఉంటారు అర్జున్ పక్కన జెంటిల్మెన్ మూవీలో తెలుగులో ఆర్ తమిళ తెలుగులో అర్జున్ పక్కన ఎవరు గౌండమణి, ఆయన డాన్స్ చేస్తారు. నాకు ఆయన డాన్స్ చేసేది చాలా ఇష్టం. కొంటగాడిని కట్టుకో దాంట్లో ఆయన ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్, ఆయన డాన్స్ చేస్తాడు హీరో పక్కన. నాకు అది ఇష్టం, ఎందుకు బాగుంటుంది ఆయన డాన్స్. సో అదొక్కటి ఉండదు ఈ హిందీలో, బట్ ఎగ్జాక్ట్లీ అదర్వైజ్ కొరియోగ్రఫీ మొత్తం సేమ్ టు సేమ్, ఫ్రేమ్తో సహా ఫ్రేమ్ టు ఫ్రేమ్ సేమ్ టు సేమ్, అసలు స్టెప్స్ అన్నీ సేమ్ అలాగా. అయితే ఇట్స్ ఇంట్రెస్టింగ్. నేను ఎందుకు చెప్పానంటే అది ఇంట్రెస్టింగ్ అని అనిపిస్తుంది చూస్తే, మీకు కూడా చూస్తే మీకు అదే అనిపిస్తుంది, బాగుంది. అందుట్లో ఒక చేంజ్ చేశారనమాట ఇదే పార్ట్ కాంపోజిషన్లో. ఏంటి తెలుగులో ఏముంటుంది, కోటి వన్నెలున్నదాన అందమంతా ఇచ్చుకో అందినంత పుచ్చుకో వాళ్ళు గళ్ళ పిల్లదాన తీరాలి ఎచ్చట్లు సాగాలి ముచ్చట్లు సిక్కుల్లో జారిపోవాలి చీకట్లు తీరాలి ఎచ్చట్లు సాగాలి ముచ్చట్లు సిక్కుల్లో జారిపోవాలి చీకట్లు అని కదా ఉంటుంది తెలుగులో. అక్కడ ఇంకోలాగా ఉంటుంది హిందీలో. ఏదో ఉంటుంది ఒక గమకం, ఎగ్జాక్ట్లీ నాకు ఇప్పుడు గుర్తుకు రావట్లేదు, కానీ ఇవాళ పొద్దున్న నుంచి నేను అదే లూప్లో వింటూ ఉన్నాను. ఇంకొక స్లైట్ వేరియేషన్ ఉంటుంది ఈ లైన్కి, పల్లవిలో లాస్ట్ లైన్కి ఒక చిన్న గమకం లాంటిదో ఏదో ఉంటుంది, స్లైట్ వేరియేషన్ అయితే ఉంటుంది డెఫినెట్లీ. సో వినండి, మీకు కూడా బాగుంటుంది. సో ఓకే, ఈ మధ్య తెలుగులో ఇప్పుడు ధర్మవతి రాగం అయిపోయాక మామూలుగా ఈ మధ్య తెలుగులో ఇంకా నాకు నచ్చిన పాటలు ఏంటంటే, ఒకటి రీసెంట్లీ ఐఎమ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ అనిరుద్ధ్. ఎక్కడి నుంచి అంటే అఫ్ కోర్స్ హుకుం నుంచి, హుకుం సాంగ్ అప్పటి నుంచి ఐఎమ్ ఎ ఫ్యాన్ ఆఫ్ హిమ్. ఇంకొక పాట ఉంటుంది, డాన్ 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 అదొక పాట ఉంటుంది. అందుట్లో నాకు ఆ ర్యాప్ వర్షన్ చాలా ఇష్టం. ఇది కూడా ఇష్టం, బాగుంటుంది. ఆ పాట నుంచి నేను ఫ్యాన్ అనే చెప్పచ్చు. అయితే అఫ్ కోర్స్ చుట్టమల్లే సాంగ్ అసలు బుడ్డి పిల్లలతో సహా అందరికి ఇష్టం అనుకోండి, నాకు కూడా ఇష్టము. ఇంకొక పాట ఏంటంటే రాబిన్ హుడ్ మూవీయా
అనుకుంటా. ఆ మూవీలో ఒక పాట ఉంటుంది, విద్యా వోక్స్ పాడింది. ఏంటా పాట? వన్ మోర్ టైం అని వస్తుంది. వన్ మోర్ టైం తాంక తరిగిడదిన్న హత్తులరిగనదన్న తాంక తరిగినదిన్న వన్ మోర్ టైం అని వస్తుంది అనమాట. బాగుంటుంది ఆ పాట. లుక్ ఇస్తే కిక్ చాలు, వన్ మోర్ టైం అలా ఉంటుంది ఆ పాట. ఓకే, సో ఇది ఒక ఇంట్రెస్టింగ్ పాట. ఎంతమందికి ఈ పాట ఇష్టం చెప్పండి. లిరిక్స్ నాకు వచ్చా అని కాదు, నేను జనరల్గా వర్క్ చేస్తున్నప్పుడు నేను సైడ్కి వింటూ ఉంటాను. సో నా కాన్సన్ట్రేషన్ ఏం లిరిక్స్ మీద ఉండదు. ఇట్స్ జస్ట్ టు కీప్ మీ రెడీ అవుతున్నప్పుడు లేకపోతే ఇంకేదైనా చేస్తున్నప్పుడు వింటూ ఉంటా. కాబట్టి నేను లిరిక్స్ మీద కాన్సన్ట్రేట్ అంతగా చేయలే. ఓకే, యాక్చువల్లీ ఇందాక నేను డ్రైవ్ చేసినప్పుడు ఇలా చేపెట్టి ఇలా అన్నాను కదా, ఎందుకంటే మనం రోడ్డు మీద కరెక్ట్గా రూల్స్ ఫాలో చేసి వెళ్తాం. ఎట్ ఎనీ టైమ్ ఐ ఆల్వేస్ స్ట్రిక్ట్లీ ఫాలో డ్రైవింగ్ రూల్స్ అనమాట. ఇందాక ఒక అమ్మాయి ఉంది, అక్కడ అమ్మాయికి స్టాప్ సైన్ ఉంటే అమ్మాయి దాటేసి ముందరకు వచ్చేస్తుంది. And that is so wrong, you know, because not only that she is not following her rules, she is putting herself into a risk and she is confusing other drivers too. ఇప్పుడు నేను రూల్స్ పాటించుకుంటూ నా రైట్ ఆఫ్ వేలో వెళ్తున్నాను, అమ్మాయి సడన్గా ఇలా వస్తే అన్నెసరీగా నేను ఇబ్బంది పడాల్సి వస్తుంది కదా. సో దట్స్ వెరీ రాంగ్. ఐ మీన్ యూ షుడ్ నాట్ డూ దట్. ఎందుకు చెప్పాను అంటే, సమ్ టైమ్స్ మీ తప్పు లేకపోయినా యూ విల్ హ్యావ్ టు బీ ఎక్స్ట్రా కేర్ఫుల్ బికాస్ ఆఫ్ దీస్ కైండ్ ఆఫ్ పీపుల్. నేను డ్రైవింగ్ చేస్తూ మాట్లాడుతున్నానన్న మాటే కానీ, బట్ మై 100 కాదు 1000% ఫోకస్ ఈజ్ ఆన్ డ్రైవింగ్ ఇట్ సెల్ఫ్. ఎందుకంటే దిస్ ఈజ్ అబౌట్ లైవ్స్ కదా. అండ్ చాలామంది ఇప్పుడు అటెన్షన్ కోసం, అంటే ఫోకస్ కోసం ఏం చేస్తారు, దే లిసన్ టు అ పాడ్కాస్ట్ వైల్ డ్రైవింగ్ ఆర్ ప్రాబబ్లీ లిసన్ టు సమ్ మ్యూజిక్ వైల్ డ్రైవింగ్. నాకు అవన్నీ సోపోరిఫిక్ ఎఫెక్ట్స్ ఇస్తాయి అనమాట. నేను మంచి మెలోడియస్ పాటలు పెట్టుకుంటే ఐ వుడ్ రాదర్ ఫాల్ అస్లీప్. మంచి మెలోడియస్గా ఉంది కాబట్టి. అందుకని ఇఫ్ ఐ టాక్ అండ్ ఐ డోంట్ లైక్ టు కాల్ ఎనీబడి వైల్ డ్రైవింగ్ అనమాట. ఇప్పుడు వాళ్ళు ఒక పిచ్ టాపిక్ మీద డిబేటో డిస్కషన్ పెట్టారనుకోండి, ఇట్ జస్ట్ అన్నెసరీ టేక్స్ అవే యువర్ బ్యాండ్ విత్. అలా కాకుండా ఇలా రికార్డ్ చేసుకుంటే ద కంటెంట్ of what I'm consuming is in my control, and also I would have an opportunity to share something positive, which is music. Okay, that's all. ఇంకొక ఇంట్రెస్టింగ్ పార్ట్ చెప్తాను. ఇది ఒక ఓల్డ్ సాంగ్, కొత్త సాంగ్ ఏం కాదు. బట్ హౌ మెనీ ఆఫ్ యూ నో, ముత్తుల జానకి పెళ్ళికి మబ్బుల పల్లకి తేవలని, ఆశల రెక్కలు హంసలు పల్లకి మోసుకుపోవలని, మురిపాల తేనించ ముని మాపులో దివి నుంచి నేరాజు దిగి వచ్చులే. ముత్తుల జానకి పెళ్ళికి మబ్బుల పల్లకి తేవలని, ఆశలు రెక్కలు హంసలు పల్లకి మోసుకుపోవలని. యాక్చువల్లీ ఇందాక అన్నాను కదా, మురిపాల తేనించ ముని మాపులో దివి నుంచి నేరాజు. అది తప్పులే, కానీ యాక్చువల్గా ఉండాల్సింది దివి నుంచి నే రాజు దిగి వచ్చులే అని ఉంటే కరెక్ట్ అనిపిస్తుంది. ఓకే, ఇది ఎంతమందికి తెలుసు చెప్పండి. అసలు ఇదేం మూవీ? ఒకవేళ ఈ మూవీ తెలిస్తే, ఈ మూవీ కూడా వెరీ స్పెషల్ మూవీ అండ్ ఐ రియలీ లవ్ దట్ యాక్టర్, దట్ సీనియర్ మోస్ట్ మ్యాన్ ఆఫ్ దిస్ మూవీ. ఇదేం మూవీ చెప్పండి. దాట్ ఈస్ ద క్విజ్ ఫర్ టుడే. ఈ మూవీలో స్పెషల్ యాక్టర్స్ ఉన్నారు. అసలు ఈ మూవీ స్పెషాలిటీ ఏంటి? యాక్టర్స్ అనే కాదు, వాట్ ఈస్ ద కాన్సెప్ట్ that they wanted to show in this movie.
మీకు తెలిస్తే, మీకు నచ్చితే నాకు చెప్పండి, బికాజ్ ఐఎమ్ అ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ దిస్ మూవీ. ఆల్ రైట్, నా డెస్టినేషన్ ఇంకా నేను డ్రైవ్ చేస్తూనే ఉన్నాను. ఇక్కడ ఎక్కడ పార్కింగ్ లేదు. 1 కిలోమీటర్ తర్వాత దొరికింది ఒక పార్కింగ్. ఓకే, that is how it is for today. So let me park my car here and see you tomorrow again. Bye bye.